అందరికీ నమస్తే. బంగ్లాదేశ్ బగ్గుమంటుంది. దానికి కారణం ఒకే ఒక్క ముసలోడు. వాని గురించి మాట్లాడే ముందు బంగ్లాదేశ్ గురించి మాట్లాడదాం. షేక్ హసీనా 15 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రి. ఇండియా అంటే ఎంతో కొంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ అభివృద్ధి జరిగింది అని అంటే అది షేక్ హసీనా వల్ల సాధ్యమైంది. ఆమె చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఆమెను ఎదగనీయకుండా చేయడానికి, బంగ్లాదేశ్ని ఇంకా అభివృద్ధి తగ్గిముఖం పట్టడానికి, బంగ్లాదేశ్ అభివృద్ధి అవ్వడం ఇష్టం లేక ఇందాక చెప్పినటువంటి ముసలుడు మొహమ్మద్ యూనస్ ఓర్వలేని తనంతో వాడు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రజెంట్ ఉన్నటువంటి యువతని వాళ్ళ మదిలోని ఉగ్రవాదాన్ని నింపే విధంగా స్పీచ్లు ఇచ్చుకుంటూ, మీటింగ్లు పెట్టుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థులందరినీ కూడా ఉగ్రవాద కోణంలో నడిపించే విధంగా వారు తయారు చేసి అప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ వేరు, ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ వేరు అనే విధంగా మార్చి మొత్తానికి బంగ్లాని బగ్గుమనే విధంగా చేసినటువంటి మొహమ్మద్ యూనస్ గారికి అంత సాధ్యమైంది. అక్కడ ఉన్నటువంటి జెన్జీ విద్యార్థులు కాకుండా ఉగ్రవాద విద్యార్థులు అనే చెప్పవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు చేసినటువంటి పనులకి హసీనా పారిపోయి మరి ఇండియాలో తలదాల్చుకునే విధంగా ఈరోజు చోటు చేసుకున్నాము. ఉగ్రవాద విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తించారంటే అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని చంపడం కానీ, ఆడవాళ్ళపైన అఘాత్యాలు చేయడం కానీ, చిన్నపిల్లల చూడకుండా అత్యంతంగా క్రూరంగా హింసించి మరి చంపే విధంగా కూడా చోటు చేసుకున్న విధాలు కూడా మనం చూసినాము. ఉగ్రవాదులు అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చేసినటువంటి ఒక పని చెప్తాను. ఎప్పుడైతే అక్కడ రెండు చాలా ఫేమస్ అయినటువంటి రేడియో స్టేషన్స్ కానీ, మీడియా ఛానల్స్ కానీ ఉన్నాయి, ఆ రెండు అకృత్యాలకు సపోర్ట్ చేస్తూ షేక్ హసీనాకి యాంటీగా మారి ఆ ఛానల్స్ కూడా స్టూడెంట్స్ని సపోర్ట్ చేసే విధంగా ఉన్నాయి. అలాంటి ఛానల్స్ల పైన కూడా వీళ్ళు విరోధంగా 2 సైడ్లు ఉన్నటువంటి గేట్లు క్లోజ్ చేసి మరి లోపల ఉన్నటువంటి 150 మందికి పైగా ఉన్నటువంటి అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, యాంకర్స్ కానీ, రిపోర్టర్స్ కానీ, ప్రతి ఒక్కరిని లోపల పెట్టి తాళం వేసి మరి ఆ బంగ్లాని కాల్చే విధంగా, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు అన్నింటిని కూల్చే విధంగా నిప్పంటించి మరి అంత క్రూరత్వంగా ఉన్నారు. స్టూడెంట్స్ అయితే ఇట్లా చేస్తారా? అందుకే వీళ్ళు ఉగ్రవాదులు అన్నాము. ఈ ఉగ్రవాద కోణాన్ని నింపింది మాత్రం మొహమ్మద్ యూనస్. ఎందుకు అంటే వాడికి అధికారం చెక్కించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ అన్నిటితో పాటు షేక్ హసీనా పారిపోయిన దాని తర్వాత వీడికి ఎంతో అంత అనుభవం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఆర్మీ కానీ, ఇంకా అధికారులు కానీ వీడికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే ఎవరైనా సరే ప్రభుత్వం కూలిపోతే ముందు ఉన్న 6 నెలల్లోనే అధికారాన్ని ఎవరికొకరికి అప్పచెప్పాలి, లేకపోతే ఎలక్షన్లు పెట్టాలి. ఇప్పుడున్నటువంటి తాత్కాలికమైన అధికారాన్ని 6 నెలలు మాత్రమే ఉంటుంది. అలాంటిది వాడి చేతలతోని ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది అధికారంలో ఉండబట్టి ఇంకా ఎలక్షన్స్ జరగట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళు ప్రపోజ్ పెట్టినప్పటికీ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి 2026లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆమోదించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ ఏదైతే కంపల్సరీ జరిగితే వీడి యొక్క కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు అన్ని బయటపడతాయని చెప్పి ఏ విధంగా అయినా సరే జరగనీయకుండా ఈ తాత్కాలికమైన అధికారాన్ని ఒక ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉన్న విద్యార్థిని ఈ విధంగా మార్చాడు. చెప్పాలి అని అంటే యాంటీ హిందూ అండ్ యాంటీ ఇండియన్ వాడు. అటువంటి యువత పైన బాగా తీవ్రంగా పడే విధంగా వాడి స్పీచ్లు కానీ, వాడి మీటింగ్లు కానీ పెట్టిండు. వాళ్ళందరినీ అలా మార్చిండు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి యువత ఈజీగా మైండ్ పొల్యూట్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి దారుణాలకు అన్నిటికీ కారణమవుతున్నారు. మైనారిటీస్ ఎవరు అయితే ఉన్నారో హిందూస్ కానీ, ఇతర మతస్థులు, ముస్లిమ్స్ తప్ప మీ మతస్థులు అందరూ కూడా అక్కడ మైనారిటీస్ కిందగా పరిగణిస్తారు. కాబట్టి వాళ్ళపైన ఎవరిపైన అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తే అక్కడ ఉన్నటువంటి రాబోయే ఎన్నికలు అయితే ఏదైతే ఉన్నాయో అవి పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది అని అంటే హిందూస్ పైన మాత్రం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం వ్యక్తులు ఎక్కువగా మంది ఉన్నారు, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు ముస్లిం సంబంధించిన వ్యక్తి కాబట్టి వాడు మోస్ట్లీ యాంటీ హిందూ కాబట్టి, యాంటీ ఇండియన్ కాబట్టి ఈ 2 విధాలుగా ఈ 2 టాపిక్స్ పైనే అక్కడ ఉన్నటువంటి యువతను ఇంపాక్ట్ చేసే విధంగా వాడు మార్చాడు, వాడు తయారు చేశాడు. కాబట్టి ఆ 2 కోణాలనే వాళ్ళు బలంగా దింపాడు. కాబట్టి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొనసాగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు, హత్యలు చేస్తూనే ఉన్నారు, అతి క్రూరంగా హిందువులను ఊచకోత కోస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు గొప్పతనాన్ని ఏదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారే తప్ప దానిలో భాగంగానే దీపు చంద్రహాస్ అనే ఒక హిందూని అతి క్రూరంగా పబ్లిక్లోనే తొక్కి కొట్టి చెట్టుకు ఉరేసి మరి కాల్చి మరీ చంపారు, అది కూడా నగ్నంగా. వాళ్ళ పని చేసేటప్పుడు ఏ విధంగా స్లోగన్స్ ఇచ్చారో ఒకసారి వినండి.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం కూడా మైండ్ పొల్యూట్ చేసుకొని ఒకరికి ఇంపాక్ట్గా క్రియేట్ అయిపోయిందని చెప్పేసి మనం అర్థమవుతా ఉంది. అటువంటి ఆ సమాజం మాత్రమే ఉండాలి, మిగతా సమాజాన్ని అందరినీ కూడా వెలివేయాలి లేకపోతే చంపేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాత్రమే క్లారిటీగా ఉండాలని అర్థమవుతుంది. అసలు విషయం ఏంది, దీపు చంద్రహాస్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ ఫ్యాక్టరీ 100 మంది ఉన్నారనుకుంటే అందులో 95 మంది ముస్లింలే పనిచేస్తూ ఉన్నారు. అందులో ఒక 5గురు అక్కడ ఇక్కడ ఇతర అన్య మతస్థులు ఉన్నారు. అందులో దీపు చంద్రహాస్ అనే హిందూ వ్యక్తి కూడా పనిచేస్తూ ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు. రోజు దీపు చంద్రహాస్ మరియు ఇతర ముస్లిం వ్యక్తికి ఇద్దరు స్నేహితులే, ఇద్దరికి కలిసే పనిచేస్తారు. 10-15 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి. అది వాళ్ళ పర్సనల్గా విభేదాలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ముస్లిం వ్యక్తి ఏదైతే ఈయన పైన దీపు చంద్రహాస్ పైన ఎలాంటి అలిగేషన్ చేశాడు అని అంటే, మా దేవుణ్ణి వీడు తిట్టాడు, మా దేవుణ్ణి వీడి కించపరిచాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని పబ్లిక్లోకి వెళ్ళి అప్పుడే ఎవరైతే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ సహాయాన్ని ముస్లిం వ్యక్తి, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ముస్లిం వ్యక్తి సహాయం కోరాడు. అప్పుడు వాళ్ళు దొరికింది ఒక ఛాన్స్ అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు అదే మైండ్ సెట్తో పనిచేస్తూ ఉన్నారు, అదే మైండ్ సెట్ ధర్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి, అదే మైండ్ సెట్తోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి 100% ఒక కంటెంట్ వాళ్ళకి దొరికింది, ఒక వ్యక్తి వాళ్ళకి దొరికారు, దీన్ని హైలైట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యి పక్కడ్బందీగా ప్లాన్గా ఈ ముస్లిం వ్యక్తితోని ఇతర రాడికల్ ముస్లిం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ పక్కడ్బందీ ప్లాన్గా దీపు చంద్రహాస్ని సాయంత్రం 7 గంటల వరకు ఫ్యాక్టరీలను బంధించి బలవంతంగా రిజైన్ చేస్తే మిమ్మల్ని వదిలేస్తాను అని దీపు చంద్రహాస్ని నమ్మించి 7:30 వరకు వాళ్ళ రూమ్లోనే బంధించి తర్వాత తాళ్లతోని కట్టి ఈడ్చుకెళ్ళి రోడ్డు పైనటువంటి ఒక 100 మంది ముస్లిం రాడికల్ స్టూడెంట్స్ 100 మంది చుట్టుముట్టి వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అతి క్రూరంగా కొట్టుకుంటూ నగ్నంగా తొక్కుతూ మీద దుంకుతూ ఒక చెట్టుకి ఉరేసి కాల్చి మరీ చంపి దాని తర్వాత కూడా వాళ్ళకి ఏం పట్టనట్టుగా ఎక్కడి నుంచో అక్కడ ఆ శివాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. చూస్తుంటే ఒక సామాన్య వ్యక్తికి కూడా ఎంతగానో కోపం వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అయినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులకి మధ్యలో కొంచెం కూడా చలనం లేదు, చూసేవారికి లేదు, చేసేవారికి లేదు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే, అక్కడ జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అది 4 గంటలు, సుమారు 4 గంటల దాకా జరిగింది. ఈ 4 గంటలు ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషను వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ చేరిందో చేరలేదో తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పోలీసు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఆ సమయంలో ఆ 4 గంటల వరకు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి. అంత 100 మంది ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, అంత 100 మంది అక్కడ జరుగుతూ ఉన్నారు. ఈవెన్ అంత చేస్తున్నా సరే పోలీసులకు ఇన్ఫర్మేషన్ నిజంగా తెలిసినా సరే అక్కడ పోలీస్ సపోర్ట్ కూడా ఉందా అనేది అనుమానం వ్యక్తం అవుతా ఉంది. మొదటిసారి కాదు, ఇంకా ఇంతకుముందు ఎన్నో ఇలాంటి అఘాయిత్యాలు జరిగినాయి. అక్కడ చిన్న ప్రతి ప్రొటెస్ట్లో ఒక హిందూ కంపల్సరీ గాయపడమో లేకపోతే హత్య బాగుపడమో అనేది కంపల్సరీ జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే అది పకడ్బందీ ప్లాన్గా యూనస్ అనే వ్యక్తే ఆ స్టూడెంట్స్తో చేపిస్తుండ్రు అనేటువంటి అనుమానం బలంగా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకు ఇంతగానో అల్లర్లు చేస్తూ ఉన్నారు? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉస్మాన్ హదీ, వీడు ఒక పెద్ద పాపులర్ లీడర్ అక్కడ, అది కూడా స్టూడెంట్ లీడర్. వాడి ఫేస్బుక్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ని వాడు పెట్టాడు, వాడు పోస్ట్ చేశాడు. గ్రేటర్ బంగ్లాదేశ్లో మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని కూడా కలిపేసుకున్నారు. మరియు మన జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపిండు. వాడు చేసిన పనికి చాలామంది అంటిగా మాట్లాడారు. అందులో ఎవరో 2-3 వచ్చేసి మాస్కులు పెట్టుకొని వాడిని కాల్చే ప్రయత్నం చేశారు. వాడి తలపైన బుల్లెట్ దింపారు. అయినా సరే వాడు బతికాడు. ఆ ట్రీట్మెంట్ భాగంగా వాడిని సింగపూర్కి పంపించేసి అక్కడ కొన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడు చనిపోయాడు. ఆ చావుతో అక్కడటువంటి చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో అందరూ చలించిపోయారు. ఎవరైతే వీని ఫాలో అయితే ఉంటారో, వీని తొత్తులు ఎవరైతే ఉంటారో, వీని అనుచరులు ఎవరైతే ఉంటారో అక్కడటువంటి ఆ ప్రొటెస్ట్ని, ఆ ధర్నాలని చాలా ఇంకా ఎక్కువ పద్ధతిలో చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువత అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అనుమానం ఒకటే, వీడిని చంపింది ఇండియా వాళ్ళే చంపారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, వీడు అంటే నచ్చని ఒక 2-3 యువత వచ్చి కాల్చి చంపారనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఆ యువకులటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ తరఫు నుంచి వాస్తవాన్ని రాబట్టి పెట్టారు. అక్కడ చంపింది బంగ్లాదేశీ యువకులే అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి యువత నిర్ధారణ చేయించుకోలేక, అది జీర్ణించుకోలేక అది ఇంకా ఇండియా పైనటువంటి అలిగేషన్స్ తెస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు కానీ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారంటే, ఇండియాలో ఉన్నటువంటి 7 స్టేట్స్ 7 రాష్ట్రాలు, అది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో
ఆ అన్నిటినీ మనం కలిపేసుకొని మనం ఒక గ్రేటర్ బంగ్లాదేశ్ని ఒక క్రియేట్ చేసుకుందామనే అపోహతోని అందరూ బతికేస్తూ ఉన్నారు. కాకపోతే ఏ విధంగా అయితే షేక్ హసీనాని పారిపోయే విధంగా చేశామో, ఎక్కడైతే ధర్నాలు చేసి గవర్నమెంట్ పడగొట్టామో అదే విధంగా బార్డర్కి వెళ్ళి కూడా ధర్నాలు చేస్తే అయిపోద్దేమో, ఆ రాష్ట్రాలు మనకు వస్తాయేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఊహిస్తున్నారు. కానీ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో భారత ఆర్మీ, భారత భద్రత ఉంది. ఒక్కసారి అక్కడ ఆ బార్డర్లో అడుగు పెడితే 100% 100 బుల్లెట్లు వాళ్ళకి దిగుతాయని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు. అలాంటి భారత ఆర్మీ అక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఊహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ ఇండియాని రెచ్చగొట్టాలి. ఇండియాకి హిందూయిజం అంటే ఇష్టం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఎక్కువగా అటాక్ చేసే విధంగా అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఇప్పుడున్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తప్పకుండా బంగ్లాదేశ్ పైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలి. లేకపోతే పోను మరీ వరస్ట్గా అవుతూ ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి శాంతి భద్రత కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోదర భావంతో బతుకుతున్నటువంటి అక్కడెక్కడ కొంతమంది మన ఇండియాలో ఉన్నారు. ముస్లిం సోదరైనా సరే, హైందవ సోదరైనా సరే, ఇతర మతస్థులైనా సరే కొంచెం ఎంతో కొంచెం అల్లర్లు లేకుండా ఇక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఈ దేశంలో పడక ముందే దాన్ని అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియాలో ఉన్నటువంటి షేక్ హసీనానే కాదు, ఇతర ఏ మతస్థులైనా సరే మన ఇండియాకి శరణార్థులుగా వచ్చి చాలా మంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని అమల ఆదుకొని అన్నం పెట్టి నివాసం కల్పిస్తూ ఉన్నాము. ఎందుకంటే మనము ప్రజెంట్ ఉన్నటువంటి విశ్వగురువు మారడానికి మన ఏదైతే గోల్ ఉందో, ఏదైతే విజయాన్ని మనం సాధించాలో శాంతి భద్రతలను మెయింటైన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భారతదేశం ఎప్పటికి కూడా ఎవరి జోలికి పోదు. ఒకవేళ మన జోలికి వస్తే మాత్రం 100% మనం కామ్గా ఉండము. వాళ్ళకు మిలిటరీ డోస్ ఇప్పిస్తాము. ఎందుకంటే ఇంతకుముందు కూడా పాకిస్తాన్ పైన మిలిటరీ డోస్ వచ్చింది. కాబట్టి వాళ్ళు తోక ముడుచుకొని కామ్గా కూర్చున్నారు. సేమ్ మిలిటరీ డోసు బంగ్లాదేశ్ మీద పడాలని కోరుకుంటున్నాం, గట్టిగా కోరుకుంటున్నాం. అప్పుడే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని కుక్కలు అయితే ఏదైతే ఆ మొరుగుడు ఆపుతాయి, అక్కడ ఉన్నటువంటి ఆ చర్యలు ఆపుతాయి, అక్కడ ఉన్న చేష్టలు, వికృత చేష్టలు ఏదైతే ఉన్నాయో 100% ఆపుతారు. అతి త్వరలో మిలిటరీ డోస్ పడాలి అని చెప్పేసి గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాము. ఇక్కడ శాంతి భద్రత కానీ, అక్కడ ఉన్నటువంటి హిందువులను కానీ, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని కానీ కాపాడే విధంగా చర్యలు తీసుకోండి. తప్పకుండా విశ్వగురుగా మార్చుకునే విధంగా అయితే ప్రయాణిద్దాం ఉన్నాం. జై హింద్.